తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతా ఉంది. అదేంటంటే గద్దర్కు నేను సహాయం చేశానంటూ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని పెడతా ఉన్నాయి. ఒకవేళ సహాయం చేసినా చెప్పుకోవాల్సినటువంటి సందర్భమా అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్కి గద్దర్కు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండేది? పవన్ కళ్యాణ్ గద్దర్కి చేసినటువంటి సహాయాలు ఏంటి? గద్దర్కి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండేవాడు? మనతో పాటుగా మాట్లాడడానికి గద్దర్ తనయురాలు వెన్నెల గద్దర్ మనతో పాటుగా ఉన్నారు. అక్క నమస్తే. మీరు కూడా ఆ వ్యాఖ్యలు చూశారని భావిస్తా ఉన్నా. దాదాపు ఒక 2-3 నిమిషాల పాటు మీ తండ్రి గురించే పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. దానిలో ఒక మాట ఏం చెప్పాడంటే, తెలంగాణ వాళ్ళు ఎవరు పట్టించుకోని సమయంలో గద్దర్ నా దగ్గరికి వచ్చిండు, నేను గద్దర్కి ఒక కారు కొనిచ్చిన అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ధిమారాన్ని చెప్తా ఉన్నాయి. జనసేన పార్టీ పుట్టింది 2014లో అయితే 1990లో బుల్లెట్ గాయాలకు గద్దర్ గురైతే ఆ టైంలో ఎట్లా జనసేన అధ్యక్షుడు కారు ఇప్పిస్తాడనేటువంటి చర్చ కూడా ఊపంది. అసలు కార్ల గురించి మాట్లాడుకుంటే గద్దర్కి ఎన్ని కార్లు ఉండేవి, గద్దర్ ఎప్పుడెప్పుడు తిరిగిండు, మీకున్నటువంటి అవగాహన మేరకు ఎట్లా చెప్తారు? ముందుగా మీకు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అట్లాగే పవన్ అన్న గారు, గద్దర్ అన్న గారి గురించి చాలా వేదికలుగా చాలా చెప్పారు. ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఈసారి ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అనేది ప్రశ్న మనము అందరి మనసులో మెదులుతుంది చాలాసార్లు. అంటే గత 15 ఏళ్ళ నుంచి తను రాజకీయాలకు డైరెక్ట్గా అడుగు పెట్టినప్పటి నుంచి, పెట్టకపోయినప్పటి నుంచి కూడా గద్దర్ గారి ప్రస్తావన చేస్తూ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఆ సన్నిధ్యాన్ని గురించి చెప్పుతూ, ఆయన మహాకవి, మహా ఉద్యమకారుడు అని చెప్పుతూ ఆయన పాటలు పాడుతుంటే ఎవరు మనం ప్రశ్నించలేదు. కానీ ఈసారి ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఇది చాలా సున్నితమైన విషయం. చాలా సున్నితం. తెలంగాణ అంటేనే ఒక అస్తిత్వ పోరాటం. అది గుండెని తాకుతుంది. తెలంగాణ గురించి ఎవరు చెడ్డగా మాట్లాడితే చాలు, ఎవరు తక్కువ చేస్తున్నా అనే విధంగా మాట్లాడితే చాలు, బొగ్గుమని మండుపడుతుంది తెలంగాణ. ఇక్కడ ఏమైందంటే, ఇద్దరి వ్యక్తుల మధ్యలో జరిగిన విషయాన్ని బహిర్గతం చేయడము అనేది ఎలా ఉందంటే, ఆ బహిర్గతం చేసిన విషయము ప్రజల్లోకి పాజిటివ్గా వెళ్తుందా, నెగిటివ్ వెళ్తుందా అని చూసుకోవాలి. దానికన్నా ముందు గద్దర్ గారి నుంచి చేసిన వ్యాఖ్యలు పాజిటివ్గా పోయినాయి. ఇప్పుడు గద్దర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు కొంచెం నెగిటివ్గా వెళ్ళినాయి. సో ఆ నెగిటివ్నే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పలానా వ్యక్తి గురించి మాట్లాడుతుంటే, గద్దర్ గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. గద్దర్ గారు ఆ వ్యక్తిత్వం ఉన్న ఆయన మచ్చలేని చంద్రుడు గద్దర్ గారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న గద్దర్ గారు నీ తక్కువ చేసి నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర అడుక్కున్నాడు అన్నట్టు అంటే, గద్దర్ గారు పోయి నిన్ను అడుక్కున్నట్టు తెలంగాణ బిడ్డలంతా అడుక్కున్న ఫీలింగే వచ్చిందనమాట. సో ఆ మీరు కన్వే చేసిన విధం, మీ మధ్యలో ఉన్న ఆ సంభాషణను కానీ, మీరు ఒకరికొకరికి ఉన్న విషయాలను కానీ మీరు బయట పెట్టిన విధానం అనేది కరెక్ట్ లేదు. అందుకే తెలంగాణ ప్రజలు చిన్న బిడ్డ కాడ నుంచి, అంటే ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ నుంచి, వాళ్ళకు పెద్దగా తెలియకపోయినా ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పిల్లల నుంచి కూడా వ్యతిరేకత, ఇంట్లో నుంచి స్త్రీలు, అమ్మలు, అక్కలు, మేధావులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, డాక్టర్స్ అందరు వ్యతిరేకిస్తున్నారంటే దే నో ద పర్సనాలిటీ ఆఫ్ గద్దర్ గారు. అరే అడిగిండొచ్చు భయ్యా, నీకు ప్రేమ ఉంది, నేను అడుగుతా అట్లా కూర్చొని ఛాయ్ తాగుదామా అంటే, ఇక నేను వెన్నెలకు నేనే ఛాయ్ పోసినా ఛాయ్ తాగి ఆమె ప్రపంచం వెళ్ళింది అంటే అది కాదు కదా. మన తెలంగాణ సామెత ఏమంటారు, ఇంకేమంటారంటే, కుత్క మీద కత్తి వచ్చిందని కడుపులంతా కక్కుతావయ్యా, దట్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. గద్దర్ గారి కోసం ఎంతో మంది త్యాగాలు చేస్తారు. గద్దర్ గారిని కడుపులో పెట్టుకోనావు, అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎక్కడున్నాడండి, ఎవరు మరి ఎక్కడున్నారండి?
అండర్ గ్రౌండ్ ఎక్కడున్నారు, ఎవరు బువ్వ పెట్టారు, ఎవరు బట్టలు ఇచ్చారు, ఎవరు పైసలు ఇచ్చారు, ఆటోలో పోను ఎవరు ఇచ్చారు, మరి వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళు అలా వచ్చి చెప్పట్లేదు కదా. మొన్ననే ఒక విషయం తెలిసింది, మా మామయ్య గారు చెప్పారు, ఖమ్మంకి ఆంధ్ర బార్డర్ లో గద్దర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో 2 రోజులు షెల్టర్ లో ఉన్నారంట. ఒక వారం తర్వాత గద్దర్ గారు వెళ్ళిపోయినాక ఒక వారం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి భార్య భర్తలు, ఒక చిన్న బిడ్డ అంట, ఆడబిడ్డ, భార్య భర్తలు తీసుకుపోయారు, ఇద్దరిని కొడితే చనిపోయారు, బిడ్డ అనాథ అయిపోయింది. మరి అలాంటి కుటుంబాలు ఏమైందండి? అట్లా. సో ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. వి రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గద్దర్ అన్న అండ్ పవన్ అన్న. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. గద్దర్ అన్న కూడా పర్టికులర్ చెప్పారు, అరే నా పవన్ నా తమ్ముడు రావే, నేను పోయి జోబులో చేయబెట్టి పైసలు తీసుకుంటా, అది మేము వీడియోలో చూసింది. పర్టికులర్ గా మీరు అన్నట్టు మాకేమి చెప్పలేదు. ఆయన జీవిత పయంలో ఆయన ఎంతో మందిని కలుస్తారు, ఎంతో మంది ప్రయాణం అవుతారు, ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది పోతారు. ఆ జీవిత పయంలో మేము ఆయన ఎప్పుడు అడ్డు రాలేదే, ఏం చేస్తున్నారని మేము ప్రశ్నించే వాళ్ళం. మా అమ్మ కూడా అడిగేది కాదనమాట. సో హౌ విల్ వి గెట్ టు నో? తను మాట్లాడుతుంటే, బయట మాట్లాడుతుంటే, వీడియోలో చూస్తుంటే, చనిపోయినాక బయట వెళ్తే, ఎస్ దెర్ ఇస్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్. అలాగే మాకున్న కొంతమందితో కూడా తెలుసు, అవును ఉన్నది. అట్లా చాలా మంది ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది మాకు క్లోజ్. దాసరి నారాయణ గారిని తీసుకొని మోహన్ బాబు అంకుల్ గారు, మోహన్ బాబుల అంకుల్ వరకు కూడా, ఇంకా తర్వాత కూడా చిరంజీవి గారితోని, ఎన్టీ రామారావు గారి హరికృష్ణ గారితో యాక్ట్ చేసినప్పుడు శ్రీరామ్. సో ఆల్ ఆర్ వెరీ క్లోజ్. కానీ చాలా సున్నితమైన విషయాన్ని ఇలా చెప్పడంలో ఏమవుతుందంటే, నేను మంచోడని చెప్పడానికి ఆ లంగోడు అని చెప్పినట్టే. అరే